నమస్కారం గణేష్, ఎలా ఉన్నావు? ఆ దేవుడి దయ వల్ల చాలా బాగున్నాను. అమ్మాయి చాలా సంతోషంగా ఉందా? ఈరోజు పుట్టినరోజు కదా. అరే, తను సంతోషంతో గంతులేస్తుంది. ఇమిలి ఎంత వంట చేసిందో మీరు అస్సలు ఊహించలేరు. మా బిడ్డ కోసం కేక్ కూడా తెప్పించాను. మీరు పిల్లల్ని టైంకు పంపించేయండి చాలు. ఖచ్చితంగా పంపిస్తాం. సర్పంచ్ గారు వచ్చేసారు. ఈ ఊరికి ఎలాంటి శాపం తగిలిందో ఈ సర్పంచ్ ఇక్కడ పుట్టాడు. అరే, వాడిని వదిలేయండి. వాడి కొడుకైతే అంతకంటే ఘోరం. అరే, మనమేం చేయగలుగుతాం, వదలండి. సరే, నేను వెళతాను. అంతా రెడీ చేయాలి. మీరు మర్చిపోకుండా పిల్లల్ని 4:30కు పంపించేయండి. సరేనా? కలుద్దాం. వస్తాను. ఇలా చూడనా, మన ముందు పాత మ్యాటర్ని క్లియర్ చేయడం మంచిదనిపిస్తుంది. దీన్ని మనం తర్వాత చూసుకుందాం. సరే, నేను గొడవనికి వెళ్తాను. సామాన్లన్నీ వచ్చాయో లేదో చూస్తాను. నేను కొట్టు నుంచి భోంచేయడానికి ఇంటికి వెళ్తాను. అలాగే. నాన్న ఏం తెచ్చానో చూడు. చాలా బాగుంది. నా బంగారు తల్లి. అరే, ఎందుకు ఇలా ఉన్నావు? కొత్త చెప్పులు కొనిపెట్టేంత వరకు నేను వెళ్ళను. ఇప్పుడు దీన్ని కుట్టించలేను కూడా. అరే, ఆ సర్పంచ్ మా డబ్బులన్నీ తినేశాడు. తినడానికి ఉండడమే పెద్ద విషయం తెలుసా? ఇలా చూడమ్మా, నువ్వు అక్కడ ఎక్కువ అలర్ట్ చేయకు, సరేనా? సరే, పద. నాన్న ఫోన్ ఎందుకు తీయట్లేదు? బహుశా కొట్లో ఉన్నారేమో. నేను మలిహాబాద్ నుంచి వచ్చాను. అది ఆదాపూర్ దగ్గర ఉన్న చిన్న గ్రామం. మా ఇంటికి ఫిరాజ్ అనే అబ్బాయి అద్దె కోసం వచ్చాడు. వాడొక నక్సలైట్ అని నాకు అనుమానంగా ఉంది. నక్సలైటా? మీకెందుకు అలా అనిపించింది? నేను వాడు ఫోన్లో మాట్లాడుతుంటుంటేనే విన్నాను. జార్ఖండ్లో బుందు ఉంది కదా, అక్కడ తన పార్ట్నర్ ఉన్నాడట. ఏదో అటాక్ చేసే దాని గురించి మాట్లాడాడు. నాకేదో భయం వేస్తుంది. మీరే వచ్చి ఏదో చెయ్యండి. బుందు? అది నక్సలైట్ ఏరియా. మీకింకా ఏదైనా తెలిస్తే మాతో చెప్తారా? ఆదాంపూర్కి వాడు వస్తూ పోతూ ఉంటాడు. అక్కడ అతనికి కావలసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, ప్రమాదం ఏదో జరగబోతుంది. నమస్కారం. రండి. అరే బబ్లు, అవంతి, మీరందరూ వచ్చేసారా? చిక్కు తల్లి, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. గణేష్ అన్న, మేము అడిగేది ఏంటంటే, సాయంత్రం పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడు రావాలి? అన్నిటికంటే ముందు మీ అందరికీ ధన్యవాదాలు. మీ పిల్లల్ని మీరు తీసుకొచ్చినందుకు. మీకు టెన్షన్ అక్కర్లేదు. వీళ్ళిక్కడ చాలా సంతోషంగా ఉంటారు. 9ంటికొచ్చి తీసుకెళ్ళండి. సరే అయితే వచ్చేయండి.
ఏదో ఒక ఉద్దేశం లేకుండా నిన్ను నీ చెల్లి పిలిచుండదు. అయితే నువ్వు వెళ్ళు, నన్ను వెళ్ళు అని చెప్పక ఉమా. నా మాట వినండి, వాడు నక్సలైటు. త్వరగా పట్టుకోండి వాడిని. వాడు అక్కడ నుంచి ఏమైంది? వెళ్ళిపోతే బాగుంటది. సార్, ఈవిడ మహిళాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళింట్లో ఫరస్ అనే ఒక అబ్బాయి అద్దెకుండేవాడని చెప్పింది. వాడొక నక్సలైట్. వాడు ఆదాంపూర్కి వచ్చి వెళ్తూ ఉంటాడట. వాడు నక్సల్ అయితే ఆదంపూర్లో వాడికి ఏం పని? అక్కడ ఇలాంటి ఏ మూమెంట్స్ లేవు కదా. అంతా రెడీగా ఉందా? ఆ, హ? పిల్లలకి ఏమీ ప్రాబ్లం లేదు. ఇలా చూడండి, ఇక నుంచి మనకంతా సర్దుకుంటుంది కదా. నిజంగా మనం దుబాయ్కి వెళ్తామా? చూడు, రేపు ఉదయం మన జీవితంలో కొత్త మార్పు ఏర్పడుతుంది, సరేనా? నువ్వు, నేను, మన బిడ్డ చిక్కు. కానీ నేను ఎలా చెప్పానో అలా చెయ్యాలి. హ? హ? వెళ్ళు, పని చూడు. ఇక్కడ చూడండి, భోజనం ఇంకా నా బర్త్డే కేక్. పిన్ని, ఆ? కేక్ ని బయట కట్ చేద్దాం. ఇక్కడ రూమ్ లో గాలాడడం లేదు. ముందు మనం కేక్ కట్ చేద్దాం బబ్లు, తర్వాత బయటికి వెళ్దాం. సరే. పిన్ని, నేను 8ంటికి వెళ్ళిపోతాను. ఎందుకంటే అమ్మ, నాన్న, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇక్కడ నాకు లేట్ అయిందంటే నానమ్మ నన్ను అమ్మ దగ్గర వదిలేస్తారు. అరే, దాన్ని వదిలే. మనం ముందు చిక్కు బర్త్డే చేద్దాం, తర్వాత బయటికి ఎప్పుడు వెళ్దామో చూద్దాం. సరిగ్గా చెప్పాను కదా పిన్ని. మ్మ్. హలో హలో, నేను మీ అందరికీ సందేశాన్ని ఇస్తున్నాను. రతన్ గారు, గులాబియా పిన్ని, బల్వన్, గగన్ అన్న, మీ పిల్లలందరూ నా వశంలో ఉన్నారు. అరే, ఆ గణేష్ ఏమంటున్నాడు? మీరేమైనా వాళ్ళ క్షేమాన్ని కోరుకున్నట్టయితే నేనెలా చెప్తానో మీరందరూ అలా చెయ్యాలి. తల్లి, అవంతి! వీడిక్కడ అటాక్ చేయడానికి రాలేదు, దాక్కోవడానికి వచ్చాడు. వాడి పేరు, డీటెయిల్స్ తెలుసుకోండి. వాడి ఫోటో ఉంటే ఇవ్వండి. సార్, వాడి ఫోటో అయితే లేదు. పేరు మాత్రం ఫరాజ్ అహ్మద్ అని మాత్రం చెప్పాడు సార్. మీకేమైనా తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే సార్. సార్, వీడి అసలు పేరు ఫరాద్ అహ్మద్ అని అనిపించడం లేదు. ఎందుకంటే ఈ బాంబు తయారు చేసే ఐటెం చాలా సాధారణమైనది. దీనివల్ల పెద్ద ప్రమాదం వాటిల్లదు. చెప్పు. అరే విను, ఆదాంపూర్లో పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఒక మనిషి 10 మంది పిల్లల్ని బంధించాడు. ఏంటి? ఎవరో గణేష్ అంట. వాడి డిమాండ్ని ఎవరు పూర్తి చేస్తారో వాళ్ళతోనే మాట్లాడతానని అంటున్నాడు. ఇక్కడ అందరూ బాగా గొడవ పడుతున్నారు.
వెనక్కి వెళ్ళండి అమ్మా, వెనక్కి వెళ్ళండి. ఎలాగైనా వెళ్ళండి. మమ్మల్ని కాపాడండి. సార్, మాకు ఎవరైనా సాయం చేయండి సార్. మా పిల్లల్ని కాపాడండి. దయచేసి తప్పు చేశాను. కాపాడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సార్, వాడు తన కాపాడండి, కూతురు సార్. పుట్టినరోజని పిల్లలందరినీ పిలిపించి వాళ్ళని బంధించాడని చెప్తున్నారు. ఒకవేళ 1 గంట లోపల నాతో పెద్ద ఆఫీసర్ గనుక మాట్లాడకపోతే, ఇంకా నా మాటలు మీరు వినలేదంటే తర్వాత జరిగేదానికి మీరందరే జవాబుదారులు. ఏ వెళ్ళు. అమ్మా నాన్న వస్తారని చెప్పాను కదా, ఇలా అయితే మొత్తం కేక్ ఖాళీ అయిపోతుంది. హే, నన్ను వదులు. ఏయ్, నన్ను వదులు. నా కేక్ కావాలి. నిన్ను నేను కేక్ తింటాను. చెప్పేది గొడవ పడకండి. ఏయ్, వదులు. ఇమ్లీ పిన్ని, గణేష్ బాబాయ్, తలుపు తెరవండి. ఇమ్లీ పిన్ని. పో. ఏయ్, నా చెయ్యి వదలరా. వదులు. అరే, నేను ఏమైంది? కేక్ తీసుకుంటాను. నా కేక్ కావాలి. హే, వదలరా. ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు? అసలు ఏమైంది? వాడు కేక్ లో ఉన్న క్రీమ్ అంతా తినేస్తున్నాడు. మనం కేక్ కట్ చేయాలి కదా. కేక్ తొందరగా కట్ చేయండి, మేము తినాలి. పిన్ని, మీరు ఎందుకు డోర్ లాక్ చేశారు? వీళ్ళందరూ బాగా కొట్టుకుంటున్నారు. అంటే మీ బాబాయ్ బయట పనిచేసుకుంటున్నారమ్మా, అందుకనే తలుపు వేశాను. ఆయన పని పూర్తయిపోని కేక్ కట్ చేసేద్దాం. లేదు, నేను ఇక్కడ ఉండను. నేను ఇంటికి వెళ్ళిపోతాను. పిన్ని, నానమ్మ కోసం 2 లడ్డూలు తీసుకువెళ్ళనా? ఆహా, అలాగే. మా బుద్ధి అసలు ఏమైపోయింది? మేమెందుకు ఇంత తప్పు చేశాం? మేము అనవసరంగా మన పిల్లలకి ఏమీ కాదు. ఫంక్షన్కి వాళ్ళు ధైర్యంగానే పంపించాం. ఉంటారు. పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. నేను చెప్పేది వినండి. ప్రశాంతంగా ఉన్నారు, ఆలోచిస్తారు. ఆగండి అమ్మా, ఏడవద్దు. నేను చెప్పేది వినాలి. ఏమీ కానివ్వండి. ఉండండి అమ్మా, ఉండండి. పిన్ని, పిన్ని, నాకు ఊపిరాడడం లేదు. నేను బయటికి వెళ్ళాలి. అమ్మ దగ్గరికి వెళ్తాను. ఓరి దేవుడా, తనకి ఆస్తమా ఉన్న సంగతి నేను ఎలా మర్చిపోయాను? సార్, నా కూతురికి ఆస్తమా వ్యాధి ఉంది సార్. తను వెళ్ళేటప్పుడు మందు కూడా తీసుకుని వెళ్ళలేదు. తను బయటికి రాకపోతే నన్ను ఏం చేయమంటారు? చెప్పండి సార్, నా బిడ్డని కాపాడండి. నీటు, నువ్వు కళ్ళు మూసుకుని అలాగే ఉండు. నువ్వు ఒక ఏంజెల్ అనుకో, ఆకాశంలోకి వెళ్ళాలా? అప్పుడు నీకు అసలు ఇలా జరగదు. మనం ఇక్కడ కేక్ కట్ చేయకుండానే బయటికి వెళ్ళలేము కదా పిన్ని? నేను వెళ్ళి బాబాయ్ని తీసుకొస్తాను. తర్వాత మనం అందరం కలిసి కేక్ కట్ చేద్దాం. ఇలా చూడు నాన్న, నువ్వు చేస్తున్న పనికి మంచి ఎక్స్పీరియన్స్ కావాలి. నీలాంటి ఆడుకునే పిల్లలు ఈ పనిని చెయ్యలేరు, అర్థమవుతుందా? చూస్తున్నారా ఏమేం చేయడం నేర్చుకున్నాడో మీ కొడుకు. చూడండి, నా మాట విని ఈ ఊరోళ్ళు నేనేం చెప్పినా వినడానికి రెడీగా ఉన్నారు. ఏమండి, ఇక నా వల్ల కావడం లేదు. పిల్లలు ఇంకా ఎంతసేపని నేను కంట్రోల్ చేయని చెప్పండి. అలాగే ఆ అమ్మాయి నన్ను అడుగుతోందండి, మీరు మా అందరినీ శిక్షించడానికి తీసుకొచ్చారా అంటోంది. నేను వాళ్ళకి ఏమని చెప్పను? ఒకవేళ మీరు అనుకున్నట్టు ఏది జరగకపోతే మనం అందరి కళ్ళకి చెడ్డవాళ్ళగా కనిపిస్తాం. మనం చెడ్డవాళ్ళం కాదు, నిజంగా కాదు. అరే ఇమిలి, ఎందుకు బాధపడుతున్నావు? పిల్లలంటే అలాగే కదా మాట్లాడతారు. ఏమైంది? వాళ్ళందరూ మన బిడ్డ చిక్కులాగే కదా. ఎవరికి ఏమీ జరగదు. నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు దుబాయ్కి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేయి. వెళ్ళు, ఏమీ కాదు. వెళ్ళు, నడు.
నేను చెప్పింది ఎవరికి అర్థం కాలేదా ఏంటి? ముందే చెప్తున్నాను, నా మాటను ఏ ఆఫీసర్ కూడా వినలేదంటే పిల్లలు ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. ఏడవకు. 10 మంది పిల్లల్ని నిర్బంధించారు. గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? లేకపోతే వాడు వీళ్ళైనా చెయ్యాలని గవర్నమెంట్ ఎదురు చూస్తుందా ఏంటి? మీరు చూస్తూనే ఉండండి, నేను ఇక్కడ ప్రతి క్షణం ఏం జరుగుతుందో అప్డేట్ చేస్తాను. సార్, ఈ పిల్లల్ని కాపాడడానికి ముందు మీరేం వెళ్ళి ప్రయత్నాలు చూడనివ్వండి. చేస్తున్నారో చెప్పండి సార్. లౌడ్ స్పీకర్ తెప్పించండి. శర్మ, లౌడ్ స్పీకర్ తీసుకొచ్చాయి. వాడి పేరేంటి? గణేష్. గణేష్ సార్. గణేష్, అజిత్ ప్రతాప్ సింగ్, సీనియర్ ఆఫీసర్, లక్నో. నీ డిమాండ్ ఏంటో ఇప్పుడు చెప్పొచ్చు. అరే ఆఫీసర్, నమస్కారం. మీ పేరు బాగా తెలుసు నాకు. పిల్లలతో మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నా బిడ్డ కూడా వాళ్ళతోనే ఉంది. నేను అడిగిన విషయాన్ని కాదనకుండా పూర్తి చేయండి. నీ డిమాండ్ చెప్పు. నా మీద ఏం లేదైనా 15 కేసులున్నాయి. దోపిడీ, దొంగతనం, కిడ్నాపింగ్, ఇంకా ఎన్నున్నాయో నేనే మర్చిపోయాను. ఉండండి, వినండి. నా కేసుల ఫైల్స్ తీయండి. నా డిమాండ్ ఏంటంటే నా మీద ఉన్న అన్ని కేసుల నుండి నన్ను విడిపించాలి అన్నదే. నాకు ఇంకా నా ఫ్యామిలీకి దుబాయ్కి వీసా ఇప్పించాలి. అంటే నేను, నా భార్య, నా బిడ్డ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా దుబాయ్లో మంచి లైఫ్ లీడ్ చేయాలి. ఇదే నా డిమాండ్. ఏంటి 15 కేసులున్నాయా? మ్యామ్, ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు మేడం. సార్, ఎలాగైనా మా పిల్లల్ని కాపాడండి సార్. మా ఎఫ్ఐఆర్ని రిటర్న్ తీసుకుంటాం. సార్, ఒకే ఒక్క వ్యక్తి 10 మంది చిన్న పిల్లల్ని బంధించడం ఏంటి? అసలు వాడు పెద్దవాళ్ళని కదా బంధించాల్సింది. నేను వెళ్ళి చూసొస్తాను సార్. బీ కేర్ఫుల్. ఆకేబ్, వాడి దగ్గర గన్ ఉంది. అవశ్య కాల్ ద అంబులెన్స్. ఆకేబ్, గణేష్ ఒక పోలీస్ ఆఫీసర్ని షూట్ చేసి బాంబు విసిరి తీవ్ర గాయాల పాలు చేశాడు. అతని దగ్గర బాంబులు ఇంకా చాలా గన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరి ఆలోచన అతనికి ఉగ్రవాదులతో సంబంధం ఉందేమోనని, లేదంటే ఇతను అణుబాంబులు తయారు చేస్తున్నాడా? మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి దీపక్ కుమార్, డీజే టైమ్స్ లో. బయట ఏదో జరుగుతోంది. వాళ్ళు మనతో ఏమి చెప్పడం లేదు. లేదంటే మనల్ని ఇక్కడ లాక్ చేసి వాళ్ళు బయటకు వెళ్ళరు. మనం ఇక్కడి నుంచి బయటపడ్డం ఎలా? అలాంటిదేం లేదు. అలా అంతా ఆలోచించకండి. గణేష్ బాబాయ్ పని చేసుకుంటున్నారు. ఆయన వచ్చిన వెంటనే కేక్ కట్ చేస్తారు. అప్పుడు మనం ఇంటికి వెళ్ళొచ్చు. అరే, మేము రేపు ఏరోప్లేన్ లో దుబాయ్కి వెళ్తున్నాం. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. చీకు, ఆ స్టోల్ ఇవ్వవా? ఇక్కడ ఈ గన్స్ అన్ని ఎందుకున్నాయండి? అసలు మీరు అక్కడ ఏం చేస్తున్నారు నాతో చెప్పండి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఆఫీసర్, మీరిలా చేయడం మానేసి మా డిమాండ్ ని పూర్తి చేయండి. చూడండి, వెళ్ళండి. లేదంటే తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. చిక్కు, చిక్కు. హే ఇమిలి, ఇమిలి, ఒక్క నిమిషం ఆగు. ఇలా రా. హే, ఏం చేస్తున్నారు? నిల్చోండి ఇక్కడ. ఏం చేస్తున్నారు? నా స్టూల్ కూడా తీసేసుకున్నారు. బాబాయ్, మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వండి ప్లీజ్. అవును బాబాయ్, మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వండి. బాబాయ్, ఇప్పుడైనా కేక్ కట్ చేద్దామా? మేము కూడా ఇంటికి వెళ్ళాలి కదా. పిన్ని, మాకు భయం వేస్తుంది.
నేను వెంటనే ఏదైనా చేయాల్సిందే. నువ్వు ఇంటికి వెళ్ళాలి కదా బబ్లు, నువ్వు వెళ్ళాలి కదా. రండి, రా వెళదు గాని. రా రా తల్లి, ఊపిరి పీల్చుకోలేకపోతున్నావా? ఏమైంది, కష్టంగా ఉందా? సరే రా, బయటికి వెళదాం. సరే రండి, బయటికి వెళదాం. చికెన్ తీసుకురా. రా పిల్లలు, మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. పదండి, 2 నిమిషాల్లో వచ్చేస్తాను, ఆగండి. ఈ డోర్ ఉంది కదా, ఈ దారి బయటికి వెళ్తుంది. మీరు వెళ్ళండి. హ? రండి రండి, వెళ్ళండి. గణేష్ బాబాయ్, ఇమిలి పిన్ని, తలుపులు తెరవండి. గణేష్ బాబాయ్, తలుపులు తెరవండి. పిన్ని, గాలొస్తుందా? మంచి పిట్ట. తీసుకో, ఇదిగో ఈ స్వీట్ తిను. తనకు కూడా తినిపించు. చూసుకో, కేక్ కట్ చేసినప్పుడు నీకు చాలా పెద్ద పీస్ ఇస్తాను, సరేనా? సరే, మంచి అమ్మాయి. మనం అనుకున్నట్టు ఏది జరగడం లేదు. ఆ దేవుడి దయ వల్ల పోలీసోడు బ్రతికాడు. అసలు నీకు ఏం కావాలి? వీళ్ళందరి శవాల మీద నుంచి నువ్వు దాటి వెళ్ళాలా? పోలీసోడు ముందొచ్చేస్తాడు, ఏం చెయ్యాలి? ఈ గన్ను నేనెందుకు ఉంచుకున్నానంటే నాన్నకు జరిగింది మనకి జరగకూడదు. గణేష్ ఒక పోలీస్ ఆఫీసర్ని షూట్ చేసి బాంబు విసిరి తీవ్ర గాయాల పాలు చేశాడు. అతని దగ్గర బాంబులు ఇంకా చాలా గన్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరి ఆలోచన అతనికి ఉగ్రవాదులతో సంబంధం ఉందేమోనని. లైవ్ న్యూస్ వల్ల గణేష్కి మా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పోలీసు ఏ యాక్షన్ తీసుకోవాలన్నా వాళ్ళు చేయలేకపోతున్నారు. అందుకే దీన్ని ఇక్కడే ఆపాలి, సరేనా? ఓకే సార్. ఓకే. అవస్థే, మీరు ప్రశాంత్తో లోకల్ స్టేషన్కి వెళ్ళండి. గణేష్ మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో చెక్ చేయండి. సార్, ట్రావెల్ ఏజెన్సీ ఉంది కదా, ఢిల్లీ నుండి దుబాయ్కి పంపించే వాళ్ళని మనం ఒకసారి ఎంక్వైరీ చేద్దాం సార్. సార్, చెప్పలేం కదా, ఏదో ఒకటి చెప్పి ఇంకొకటి చేస్తుంటారు. ముందు నీ కాలు పరిస్థితి చూడు, వేరే వాళ్ళు వెళ్తారులే. మీరేం కంగారు పడకండి సార్. పిల్లలు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని కాపాడమే ముఖ్యం. మేడం, పదండి. సరే, రండి. మీరు ఇంటి లోపల చూస్తుంటారు కదా, ఏ రూమ్ ఎక్కడ ఉంటుందో మీరు మాకు కాస్త వివరంగా చెప్తారా? విషయం ఏంటంటే సార్, అతను హీన కులానికి చెందినవాడు, అందుకని ఎవరూ లోపలికి వెళ్ళలేదు. నేను చూశాను సార్, ఇది బయట వైపు తలుపు, ఇంకొకటి వెనకాల ఉంటుంది, కానీ అది ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది. కానీ సార్, టెర్రస్ పై నుంచి లోపలికి వెళ్ళే దారి ఉంటుంది సార్. కానీ వాడికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి సార్. నక్సలైట్సా? అందుకే వాడి దగ్గర గన్ ఉంది. వీళ్ళ మాటల్లోనే క్లియర్గా అర్థమవుతుంది. గణేష్ ఇంత గొడవ బాగా చేస్తున్నాడంటే వీళ్ళందరూ వాణ్ణి ఈ ఊరోడుగా ఎప్పుడూ అనుకోలేదు. అందుకే నాకు అనిపిస్తూ ఉంది, వాడికి అసలు దుబాయ్ వెళ్ళటం ఐడియా మాత్రమే కాదని, వాడికి ఇంకొక ఉద్దేశం ఏదో ఉంది. నాకు అలాగే అనిపిస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్. ఈ నక్సల్స్ కనెక్షన్, బాంబ్ చేసేదంతా కవరప్ అంతే. విషయం వేరే ఏదో ఉంది. ఏదో ఒకటి చేసి ఇంటి లోపలికి వెళ్ళాలి. గణేష్ వెనక ఉన్న నక్సలైట్ యాక్టివిటీస్ అన్ని ట్రాక్ చేయండి. ఏ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదు. అసలు ఈ గణేష్ ఎవరు? ఉగ్రవాదియా, నక్సలైటా, లేదంటే ఒకవేళ వాడు అనుకున్నది చెయ్యడానికి ఏ లెవెల్కైనా వెళ్తాడా? ఇదొక స్టేట్ ఇష్యూ మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఇది ప్రభావం చూపుతుంది. నేను చెప్పి 5 గంటలవుతోంది. ఈ పిల్లలెవరూ మీకు అక్కర్లేదనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. ఇంకాసేపట్లో నా మీద వేసిన కేసులన్నీ క్లియర్ కాకపోతే మీ పిల్లల్నెవరిని ప్రాణంతో బయటికి పంపను. హేయ్, అక్కడే ఆగు. గణేష్ బాబాయ్, తలుపులు తెరవండి. పిన్ని, బాబాయ్, తలుపులు తెరవండి. గణేష్, నువ్వు అడిగిన డిమాండ్స్ ని ఏర్పాటు చేయడానికి కాస్త టైం పడుతుంది. నువ్వు పిల్లల్ని ఏమీ చెయ్యొద్దు. పిల్లలు సురక్షితంగా ఉన్నారా? ఇప్పటి వరకు బానే ఉన్నారు. మున్ముందు ఉంటారో లేదో తెలీదు. సరిగ్గా చేయండి అన్ని. రే దుర్మార్గుడా, నీకు ఒక్క కాలు కాదురా, 2 కాళ్ళు కూడా విరిగిపోవలసింది. నీ వాడిని చెయ్యి వదలకూడదు. పిల్లల మీద పడిందో, నీ చేతులు 2 నరికేస్తాం. తప్పకోండి. ఆగండి. తప్పకోండి. ఆగండి. పట్టుకోండి. వాడిని అలాగే ఆపాలి, ఆగండి. వదిలిపెట్టకూడదు.
పెద్ద జాతికి చెందిన అమ్మాయిని నేను చంపేశాను. తన బూడిదను గంగలో కలిపేస్తారు. ఏయ్! ఇక్కడెందుకు కూర్చున్నా? పద వెళ్ళు, తినడానికి ఏమైనా చేయి. వెళ్ళు వెళ్ళు. అది ముందు పూరి చేసి తర్వాత చోలే బాజీ చేయి. వెళ్ళు. అరే దాన్ని వదిలేసి నువ్వు వెళ్ళు. ఉంటే ఉంటుంది, లేకపోతే తనలాగా చేస్తుంది. నువ్వు అసలు నిజాన్ని చూడవా లేదా చూడాలనుకోలేదా? నువ్వింత చేసిన తర్వాత నువ్వు దుబాయ్ వరకు ఎందుకు? ఈ ఇంటి గుమ్మం కూడా నువ్వు దాటలేవని తెలుసుకో. ఒక చంటి బిడ్డ ప్రాణం తీసేశావు. $50 లక్షల దొంగతనం, ఇల్లీగల్ గా వేరే వాళ్ళ సొమ్ముని దోచుకోవడం, వేరే వాళ్ళని కొట్టడం, ఒక చిన్న అమ్మాయిని రేప్ చేశాడు. ఇలాగ ఉన్న గణేష్ స్టేట్మెంట్ ని మీరు తీసుకోనే లేదు. ఈ కేసులని మీరే ఫైల్ చేశారు కదా, ఎవరూ అసలు దీని గురించి అడగలేదా? ఏం చెప్పంటారు మేడం? కింద జాతి వాళ్ళు పై జాతి వాళ్ళతో సమానం కాదని ఊరంతా గొడవ చేస్తున్నారు. రేయ్ ఆపు 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 ఆపు. ఏంటి నువ్వు చేస్తున్న పని? ఇదిగో ఇదిగో చూడు, కోర్టు ఇచ్చిన కాగితం. ఈ భూమి ఇక నా సొంతం. వీడిలా చెయ్యడానికి కారణం ఇప్పుడే అర్థమవుతుంది. దీని వెనక ఏదో దృఢమైన కారణమే ఉండాలి. వాడి నాన్నెక్కడా? గణేష్ వాళ్ళ నాన్న బలరాం మానసికంగా చాలా బాధపడ్డాడు. అందుకే ఊరు వదిలి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఊరి బ్రిడ్జ్ దగ్గర కనిపించాడు. బలరాం మానసికంగా బాధపడ్డాడు. చివరిసారిగా బలరాంని ఎవరు చూశారు? వాళ్ళని చివరిసారిగా బలరాంని సర్పంచ్ కొడుకు ఊరి బోర్డర్ చివరి బ్రిడ్జి దగ్గర చూశారు. దిగో. సార్ సార్, ఫరాజ్ అహ్మద్ ఖాన్. అహ్మద్ ఖాన్. ఫరాజ్ అహ్మద్ ఖాన్, ఈ పిల్లల్ని దాచిపెట్టినోడు మీవాడే కదా. మీరందరూ కలిసి ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? నీ వల్ల ఒక పసిబిడ్డ ప్రాణం పోయిందిరా. ఇంకా చిన్నపిల్లలు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. వీడికి నీకు ఉన్న కనెక్షన్ ఏంటి? వాడికి బాంబ్ చేసేంత నాలెడ్జ్ ఎలా వచ్చిందో నువ్వు నాకు చెప్పాలి. నా పేరు ఫరాజ్ అహ్మద్ కాదు, రంగా. నేను ఈ ఊళ్ళోనే దాక్కున్నాను. మీరు ఆ గణేష్ గురించి మాట్లాడుతున్నారు కదా, వాడు నక్సలే కాదు. వాడికి బాంబ్ గురించి అస్సలు ఏమీ తెలీదు. వాడు దొంగతనం చేశాడు. దొంగతనం? ఎప్పుడు? ఎక్కడా? ఈ మాల్ డెలివరీ అయ్యే టెంపో ఉంది కదా, దాన్ని వీడు నడిపేవాడు. మాతో పాటు కూర్చొని మాట్లాడేవాడు. నేను అస్సలు అనుకోలేదు వాడు ఇలా చేస్తాడని. మా పనులన్నీ చూసుకునేవాడు వాడు. కానీ వాడు మా ఐటమ్స్ వచ్చిన టెంపోని వాడు దొంగలించాడు. వాణ్ణి వెతుక్కుంటూనే మేము ఇక్కడికి వచ్చాం. ఆ టెంపోలో ఏమేమి ఉండేవి? 25 బాంబులు, 3 హ్యాండ్ గన్లు, 4 రైఫిల్స్, ఇంకా చిన్న చిన్న బాంబ్స్ కూడా ఉన్నాయి. మీటూ మొహానికి ఏమైందమ్మా? అమ్మా, నాన్న కోపంగా ఉన్నారా? మనం దుబాయ్కి వెళ్ళడం లేదా? అరే నువ్వేం టెన్షన్ పడకమ్మా. నేను ఇదంతా ఊరోళ్ళని పోలీసుల్ని బెదిరించడానికే చేస్తున్నాను. ఇదంతా చూస్తుంటే ఇక్కడున్న పిల్లలందరూ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి సురక్షితంగా నువ్వు పంపిస్తావని నాకు అస్సలు అనిపించడం లేదు. ఒకవేళ బయటికి వెళ్ళినా
10 పిల్లల్ని చంపేసిన పాపంతో నేను జీవితాంతం బ్రతికి అస్సలు ఉండలేనండి. మీరు పాపం చేస్తున్నారు. అరే ఏంటి పాపం? దుబాయ్లో మన జీవితం బాగుంటుంది. ఆలోచించు, మన చిక్కు పెద్ద స్కూల్కి వెళ్తుంది, మనం పెద్ద ఇంట్లో ఉంటాం. అసలు నీకు ఆశే లేదా? లిఫ్ట్ ఉన్న ఇంట్లో ఉండడానికి మనం అందులో ఉంటాం. మంచి జరుగుతుంటే అపశకునం మాట్లాడతావేంటి? ఆ గణేష్కి తెలియకుండా మనం ఇంటి లోపలికి వెళ్ళే దారిని వెతకాలి. ఇప్పుడు వాడిని డైవర్ట్ చేయాలి. అప్పుడే పిల్లలందరినీ మనం బయటికి తీసుకురాగలుగుతాం. మన ప్లానింగ్ని అందరికీ చెప్పండి. సరే సార్, మీకు చెప్పినట్టే చేస్తాం. ఆకేబ్, నువ్వు బాగున్నావా? సార్ నాకేం కాలేదు సార్. మనం లక్నో నుండి ఢిల్లీ నుండి దుబాయ్ వరకు ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి కదా, వాటిని అడిగి తెలుసుకున్నాను సార్. ఈ గణేష్ లక్నో నుండి ఢిల్లీకి వెళ్ళినట్టు ఉంది సార్, కానీ ఢిల్లీ నుండి దుబాయ్ వెళ్ళినట్టు లేదు. మరి వీడికి వీసా ఎందుకు కావాలి? సార్ వీడికి 20,000 FD ఉంది సార్. దాన్ని తీసుకుని వీడు ట్రావెల్ ఏజెన్సీకి ఇచ్చాడు, వాడు పారిపోయాడు. అయితే వీడికి వాడు ఫ్రస్ట్రేషన్ తెప్పించాడు. ఆకేబ్, వీడు వేరే పిల్లల్ని కూడా వదలడు. మ్యామ్ తాళం వేసింది. పగలగొట్టండి. చందర్, ఎవరు చంపుంటారు? సర్పంచ్ ఎక్కడ? సర్పంచ్ వెతకండి. అక్కడ చూడండి. మేడం ఇలా రండి. చూడండి మేడం గారు. మీరప్పుడు సైలెంట్గా టెర్రస్ మీదకి వెళ్ళండి. తర్వాత టీ బాంబ్స్ని ఇంట్లో వేయండి. ఒకసారి గ్యాస్ స్ప్రెడ్ అయితే పిల్లల్ని మనం రెస్క్యూ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక ఒక బిడ్డకు కూడా ఏం జరగకూడదు. అలాగే సార్. వెళ్ళండి. సార్ ఓకే, లెఫ్ట్ సైడ్లో. వాళ్ళు నన్ను మోసం చేశారు. పిల్లలు ఎలా ప్రాణాలతో ఉంటారో నేను చూస్తాను. త్వరగా వెళ్ళండి పిల్లలు, త్వరగా. అరే పిల్లలు బయటకు వస్తున్నారు. పిల్లల్ని పంపించేశాను. దయచేసి మా ఆయన్ని ఏమి చేయకండి. దయచేసి మా ఆయన్ని ఏమి చేయకండి. అరే ఏం చేస్తున్నారు మీరు? వద్దు. అరే ఏం చేస్తున్నారా మీరు? చంపండి. ఇమిలి, సార్ వీడిని ప్రాణాలతో వదిలిపెట్టద్దు సార్, ప్రాణాలతో వదిలిపెట్టద్దు.